నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారంట. అది ఒక లెటర్ రూపంలో కూడా పంపించారంట. అయ్య బాబోయ్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అంత పెద్ద హెచ్చరిక లెటర్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందా అంటే ఎస్, వచ్చిందనే చెప్తున్నారు చాలా మంది. నిన్నంతా వాళ్ళ సొంత మీడియాలో ఇదే వార్తలే లేనట్టు, రాష్ట్రంలో ఏమీ జరగనట్టు, అసలు సమస్యలే లేనట్టు, ప్రజా సమస్యలే ఎక్కడా కనిపించినట్టుగా ఏ వార్త లేదట. ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన హెచ్చరిక లెటర్ మాత్రమే తిప్పుతున్నారట. ఇంతకీ ఆ లెటర్ ఉందా, ఎక్కడ ఉంది, ఏంటి అని డీటెయిల్స్ చూస్తే లెటర్ అయితే లేదట. హెచ్చరించినట్టుగా లెటర్ మాత్రం అనే మాట అయితే మాత్రమే వాడుతున్నారు. అయితే ఈ లెటర్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంత సిల్లీగా స్పందించారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అట్లాగే ఒక లైక్ చేయండి. నేను చెప్పేది వాస్తవం అయితే మాత్రమే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బురద కొంతమంది చలితే ఏం చేయాలని చెప్పాము? తుడుచుకోవాలని చెప్పాం. రాళ్ళు విసిరితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పక్కన పెట్టకూడదు, తిరిగి వాళ్ళ మీద పూల రూపంలో కురిపించాలి. ఎలా కురిపించాలంటే 10 మందికి షేర్ చేయాలి. మంచి చేసే ప్రతి వ్యక్తి గురించి, పవన్ కళ్యాణ్ గురించి కాదు, మంచి చేసే ప్రతి వ్యక్తి గురించి కూడా 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది మంచి అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అయితే కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అసలు ఆంధ్రప్రదేశ్ లో సమస్యలే లేవంట. అసలు ఏం జరగట్లేదట, సమస్యలే లేవంట. అక్కడ ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఒక సమస్యగా మారారట. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నా అనవసరం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో మాత్రమే మాకు అవసరం అంటూ కొన్ని మీడియాల్లో, ఒక ఛానల్లో నిన్న ఒక వార్త అయితే స్ప్రెడ్ అయింది. ఏమిటి అంటే మొంతా తుఫాన్ వచ్చిన సమయంలో అంట పాపం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయలేదంట. అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదంట, అసలు పట్టించుకోనే లేదంట. ఇంకో విషయం తెలుసా? పల్లె పండుగ 2.0లో 6,500 కోట్ల రూపాయలను పాపం విడుదల చేస్తే ఏం జరిగిందో తెలుసా మీకు? పాపం ఆ నిధులని పక్కదారి పట్టాయట. అయితే ఈ పక్కదారిని ఏ విధంగా చెప్పారు అంటే నిన్న ఏ విధమైన హెచ్చరికలు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ కి చుక్కెదురు, హోంమంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ. చుక్కెదురు అంటున్నారంట. ఇక్కడ ఒక స్లోగన్ అయితే మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా చుక్కెదురైతే ప్రమాదం పవన్ కళ్యాణ్ గారికి కాదు, ఆ చుక్కకే ప్రమాదం అని పాపం తెలియక వాళ్ళు ఏం చేశారు అంటే ఈ వార్తని బాగా స్ప్రెడ్ చేశారు. ఆఖరికి అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అసలు దేనికి స్పందించరు ఆయన. అలాంటి ఆయన ఈ దీనికి మాత్రం భలే స్పందించారు. ఈ స్పందన చూసి చాలా మంది ఈ వార్తను స్ప్రెడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడే పవన్ కళ్యాణ్. ఇంత చాకచక్యంగా ఒక విమర్శను కూడా ఇంత పాజిటివ్ గా తీసుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ లెటర్ కి సంబంధించి, ఈ హెచ్చరిక లెటర్ కి సంబంధించి ఏం చెప్పారో తెలుసా? ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏమని? చుక్కెదురు అయితే దాన్ని ఏం చేస్తామంటే ఒక సమస్యగా తీసుకోం, ఒక సవాల్గా తీసుకుంటాం. ఆ సవాల్ని అధిగమించడానికి ఇంకా పని చేస్తాం అంటూ ఆగిపోలేదు. ఆ పని చేస్తాం అనే మాటలు చెబుతూనే దానికి మొన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు కదా, మొంతా తుఫాన్ ఆగిన తర్వాత రైతులను పరామర్శించడానికి వెళ్లారు కదా, మొన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు కదా, దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేశారంట, పిక్స్ కూడా షేర్ చేశారంట. మేమేం చేస్తున్నామో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు, దేశం యావత్తూ తెలుసు. పాపం నా మీద బురద జల్లే వాళ్ళకి మాత్రమే ఏ ప్రజా సమస్యలు లేనట్టు, నేనే ఒక సమస్య అయినట్టు, నేనే ఒక కారణమైనట్టు ప్రతిదానికి నా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు బురద జల్లటం ఆపేసి ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు కదా, దానికి ట్రై చేయండి అని చెబుతూనే చొరకలు అంటించారట. అయితే ఇంత హెచ్చరిక అన్న టైంలో ఆయన దీన్ని ఎందుకు ఖండించారు అంటే ఆయనకు తెలుసు, కష్టం వాల్యూ తెలుసు. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో తెలుసు. ఎప్పుడైతే మొంతా తుఫాన్ అనగానే ఆయన ఏ విధంగా అలర్ట్ అయ్యారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అనేది చాలా మంది మెచ్చుకుంటున్న మాట. అసలు ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధమే కాదు, అన్ని శాఖల్లో వేలు పెడుతున్నాడు అని విమర్శించిన చాలా మందికి కూడా ఈ మొంతా తుఫాన్ ఒక లెసన్ చెప్పింది. ఎవరికి అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి లెసన్ చెప్పలా. ఎవరికి చెప్పిందంటే ఎవరైతే బురద జల్లాలి, 2024 ఎన్నికల్లో తాము ఓటమికి కారణమైన పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మొంతా తుఫాన్ వల్ల అయితే నష్టం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కదానికే కాదు,
పాపం దాన్ని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారికి ఎంత లాభం చేసిందో, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలి అనుకున్న వాళ్ళకి అంతే నష్టం చేసిందని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే ఒక విమర్శను ఈ విధంగా పాజిటివ్ గా టర్న్ చేసుకోవడం అనేది ఎవరికి సాధ్యము అంటే ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప దాన్ని పాజిటివ్ గా అలా మార్చుకోలేరు అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటో తెలుసా? విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో కామన్. అలా అని చెప్పి ప్రతిదానికి రియాక్ట్ ఎవరైనా దీనికి మాత్రమే రియాక్ట్ అయ్యారు అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. పాపం ఆయన్ని ఎవరో ఏదో చేద్దాము అనుకొని వాళ్లే బురద జల్లుకున్నారు, వాళ్ళ మీద వాళ్లే జల్లుకున్నారు. ఆయన మీద చల్లింది పన్నీర్ అని ఆ తర్వాత తెలుసుకున్నారు పాపం. అయితే ఆయన అంతటితో ఆపేశారా అంటే అంతటితో ఆపల. ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి నిధులు ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఎవరెవరు అధికారులు దీనిలో భాగస్వామ్యం కావాలి అనే దాని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ గ్రామీణాభివృద్ధికి బాటలు వేసుకుంటూ వెళ్తున్నారట. కానీ ఆయన మీద పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పని లేక ఏం చేస్తున్నారు అంటే బురద జల్లే కార్యక్రమాల్లోకి దిగిపోయారు. ఇంతకీ ఇంకో వార్త వచ్చిందండి బయటికి. ఏమిటి అంటే ఏ కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారో అదే కృష్ణా జిల్లాలో రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించబోతున్నారంట. అయితే ముందే పర్యటించొచ్చు కదా, పవన్ కళ్యాణ్ తర్వాత పర్యటించడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఏ ఏ జిల్లాలో పర్యటించారో ఆ 2 రోజులు 3 రోజులు గ్యాప్ తర్వాత అక్కడ పర్యటించి పవన్ కళ్యాణ్ అక్కడ అబద్ధం చెప్పాడు అని చెప్పడానికో ఏమో తెలియదు కానీ ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సరే విమర్శలు అయితే చేశారు సొంత ఛానల్లో, మరి ఆ లెటర్ కూడా బయటకు తీసుకొస్తే బాగుండేది కదా. ఇంకా పవన్ కళ్యాణ్ కి ఈ లెటర్ వచ్చింది, ఈ లెటర్ వచ్చింది, ఈ విధంగా హెచ్చరికలు జారీ చేశారని ఇంకా మనం బాగా చూపించుకోవచ్చు కదా, ఇంకా జనంలోకి తీసుకెళ్లొచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, అబ్బా వచ్చిన నిధులన్నీ కూడా నాశనం చేస్తున్నాడు, పక్కదారిని పడుతుంది అని ఆయన ఒకటే చెప్పారు. ప్రతి రూపాయి కూడా ఆడిట్ చేయబడుతుంది, ప్రతి రూపాయి కూడా ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, ఎవరి దగ్గరికి పంపిస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా A to Z మొత్తం ఆడిటింగ్ లో ఉంది. ఎవ్వరం కంగారు పడాల్సిన అవసరం లేదు. బురద జల్లే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చూసుకోండి. ముఖ్యంగా మీ జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు కదా, మొన్న తుఫాన్ విషయంలో అయితే బయటికి రాలేదు కదా మీరందరూ. కనీసం ఇప్పుడైనా ఒక సొంత మనిషి అరెస్ట్ అయ్యాడు కదా కల్తీ మద్యం తయారీలో, కనీసం ఆయన గురించైనా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ గురించైనా ముందుకు రండి అని చాలా మంది చెప్తున్న మాట. అయితే ఇంకో విషయం ఏంటంటే మొంతా తుఫాన్ అనగానే ఎంతో మంది బయటకు వచ్చి అయ్యో అయ్యో అంటూ బాధపడతారు. ఏదో జరిగిపోతోంది ఆంధ్ర రాష్ట్రంలో అని కంగారు పడితే కంగారు పట్టని నాయకులందరూ ప్యాలెస్ లో కూర్చొని పిలుపునిచ్చారు. కొంతమంది పాపం అక్కడికి వెళ్ళి అడపా దడప ఫోటోల కోసం దిగి స్ప్రెడ్ చేసుకున్నారు. పోన్లేదు వదిలేద్దాం అనుకున్న టైంలో ఏం చేశారు అంటే అరే వర్షం తగ్గింది కదా ఇప్పటికైనా నేను ఆంధ్ర వెళ్ళకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో తుఫాను తగ్గిన తర్వాత వచ్చారు. పోనీ తుఫాను తగ్గిన తర్వాత వచ్చిన తర్వాత అయినా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారా అంటే అది కూడా లేదు. ఏం చేశారు అంటే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఆ టెలికాన్ఫరెన్స్ లో కూడా ఏంటి అంటే రైతులకు సంబంధించింది కాదు, మా హయాంలో అది చేసాం, మా హయాంలో ఇది చేసాం, ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళకు చెప్తున్నారు. అసలు తీసుకెళ్లాల్సింది ఎక్కడికి, జనంలోకి కదా. మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అనేది ఎవరికి తెలియని మాట. ఎవరు ఎలా ఉంటే మనకెందుకు, మనం మంచి చేసే వ్యక్తి గురించి 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొంతా తుఫాన్ లో ఏం చేశారు మనందరికీ తెలిసిందే. అట్లాగే కాశీబుగ్గకు సంబంధించి జరిగిన ఘటనలో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా బురద జల్లే వాళ్ళ మాటలు పక్కన పెట్టి ఇలాంటి వీడియోలు 10 మందికి షేర్ చేస్తే మనం బురదని కాస్త తుడిచేసిన వాళ్ళం అవుతాం, రాళ్లను కాస్త పూలను చేసి తిరిగి వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పాయింట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.